రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువ, కృపాసత్య సంపూర్ణుడవైన జీవాధిపతివైన నమ్మదగిన దేవుడవు, మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను నెమ్మదిని సమాధానమును మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రియుడవైన పరలోకపు తండ్రి, అయా మాకంటే ఘనమైనటువంటి వారు అన్ని విధాలుగా ఆరితేరినటువంటి అనేకులు నశించి ఉంటుండగా, ప్రభా నైనా తండ్రి కనపడక ఉంటుండగా, ప్రభా మీరైతే మమ్మలను మీ కృపచేత నింపి నడిపించిన విధానమును బట్టి స్తోత్రాలు. మీ కనికరము చేత నడిపించినందుకు స్తోత్రాలు. మీ కార్యాలు మా పట్ల మీరు జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభా. మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులు అంగీకరించండి ప్రభా. మీకు వందనాలు. కనికరించి కార్యాలు జరిగించి మీ కృపచేత నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు వందనాలు ప్రభా. కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసినటువంటి బిడ్డల నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. వారిని కనికరించండి, వారి జీవితాలలో మీ ఘనకార్యాలను జరిగించండి ప్రభువా. మీ ఉన్నతమైన కార్యాలను జరిగించండి దేవుడా. మీ ఆశ్చర్యమైన కార్యాలు చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువా మీ కార్యాలు జరిగించు, మీ మేలుల చేత నింపు, మీ దీవెనల చేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. వారి అక్కర్లు తీర్చండి, వారి అవసరాలు తీర్చండి. వారికి ఉన్న ప్రతి బంధకాలు యేసయ్య నామములో తొలగిపోవునుగాక. మీ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోమని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో సహోదరి అయా వల్లి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. వివాహము కోసం ప్రార్థించమని తెలియజేసి ఉంటుండగా ఆ బిడ్డను మీరు కనికరించండి. ఆ బిడ్డ యొక్క వివాహము జరుగునట్లుగా మీరు దీవించి ఆశీర్వదించండి. సరి అయినటువంటి వరుడు మీరు ఎవరినైతే సిద్ధపరిచారో అయా తండ్రి, మీ ఏర్పాటులో ఎవరైతే ఉన్నారో వారితో వివాహము జరుగునట్లుగా మీరు దీవించమని, వివాహము జరుగునట్లుగా మీరు ఆశీర్వదించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడవైనటువంటి పరలోకపు తండ్రి, కృతజ్ఞతాస్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనమైన దేవుడవు, గొప్ప తండ్రివి, మా స్తుతులకు కారణభూతుడవైనటువంటి దేవుడవై ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియుడా మీకు వందనాలు. సుదర్శన్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి. మీ కృపను, మీ కాపుదలను, మీ భద్రతను, మీ క్షేమమును మీరు దయచేసి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన ప్రభు. అదేవిధంగా సహోదరులు అయా నరసింహ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, దీవెనకరముగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి. మీ గొప్ప కార్యాలు వారి ఎడల మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. వారి అవసరాలు తీర్చబడినట్లుగా, వారి అక్కర్లు తీర్చబడినట్లుగా, వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలు, ప్రతి ఇబ్బందులు, ప్రతి ఆటంకాలు, ప్రతి అవరోధాలన్నీ తొలగిపోవునట్లుగా మీరు దీవించమని ఆశీర్వదించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అదే విధముగా ప్రభా సహోదరి అయా సరిత కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. గంట సరిత కొరకు ప్రార్థన చేస్తున్నాం. కంటి చూపు నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. కనులను ముట్టండి, స్వస్థపరచండి అయా. ఆరోగ్యవంతమైన కనులుగా మార్చండి ప్రభా. స్వస్థ చిత్తులనైనా అయా తండ్రి, కంటి చూపు మెరుగవడానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి అవసరాలు తీర్చబడినట్లుగా, వారి అక్కర్లు తీర్చబడినట్లుగా ఆశీర్వదించండి. ఎవరెవరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో, ఎలాంటి ఇరుకుల్లో ఉన్నారో, ఎలాంటి సమస్యల్లో ఉన్నారో, ఎలాంటి ఆటంకాలలో ఉన్నారో ప్రభా బిడ్డలను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించునాయన, వారి కుటుంబాన్ని ఆశీర్వదించునాయన, వారి అవసరాలు తీర్చునాయన, వారి అక్కర్లు తీర్చునాయన.
కంటిని ముట్టండి, స్వస్థపరచండి. కంటిలో ఉన్న ప్రతి బలహీనత, కంటిలో ఉన్నటువంటి ప్రతి బలహీనత, బడలిక యేసయ్య నామములో తొలగిపోవునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మీ గొప్ప కార్యాలను మీరు జరిగించమని, మీ ఉన్నతమైన కార్యాలను జరిగించమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా రాజులకు రారాజు అయినటువంటి, ప్రియుడమైనటువంటి పరలోకపు తండ్రి, మీకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. తండ్రి మీకు వందనాలు అయా. వివిధమైన రోగాల చేత బాధపడుతూ ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, ప్రతి బిడ్డను స్వస్థపరచండి. ఏ బిడ్డ ఎలాంటి బలహీనతలతో ఉన్నారో, ఎలాంటి బడలికలతో ఉన్నారో, నజరేయుడైన యేసు నామములో వారి బలహీనతలు తొలగిపోవాలి, వారి బడలికలు తొలగిపోవాలి, వారి బంధకాలు తొలగిపోవాలి. ప్రభువా తండ్రి, మీ హస్తమును చాపండి నాయన, మీ హస్తమును చాపండి నాయన, మీ కృపచేత నింపండి ప్రభువా. మీ బిడ్డను బాగు చేయండి, స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా మార్చండి ప్రభువా, స్వస్థ చిత్తులుగా మార్చండి నాయన. స్వస్థత కలుగునుగాక యేసు నామములో, ఆరోగ్యముతో నింపబడునుగాక. హాస్పిటల్స్లో ఉన్నవారు కానీ, ఇళ్ళ దగ్గర ఉన్నవారు కానీ, ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి ప్రభువా, ప్రతి బిడ్డను స్వస్థపరచండి ప్రభా. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి వ్యాపారాలను దీవించండి, వారి వ్యాపారాలను ఆశీర్వదించండి, వారి వ్యాపారాలలో గొప్ప విజయాన్ని దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. జీవాధిపతి అయినటువంటి నమ్మదగిన తండ్రి, వ్యాపార నష్టాలు కలగకుండానట్లుగా, వ్యాపారంలో నాయన నష్టం అనేది రాకుండానట్లుగా సహాయము దయచేయండి. మీ గొప్ప కార్యాలను వారి పట్ల మీరు జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము నాయన. కష్టాలలో, నష్టాలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నాయన, ఇబ్బందులకు గురవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో వారి కుటుంబాలు దీవించబడాలి, వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలి, వారి అవసరతలు తీర్చబడాలి, వారి అక్కరలు తీర్చబడాలి, వారి జీవితాల్లో మేలు జరుగునుగాక, ఆశీర్వాదము జరుగునుగాక ప్రభువా. మీకే మహిమ కలుగునుగాక ప్రభువా. తండ్రి, మా ప్రార్థనలు ఆలకించండి అయా. ఈ ప్రార్థన వారు వింటూ ఉండగానే వారి జీవితాల్లో ఒక బలమైన కార్యము జరగాలి, వారి బ్రతుకుల్లో ఒక ఉన్నతమైన కార్యం జరగాలి, వారి జీవితాలకు దీవెనకరమైనటువంటి కార్యాలు వారి ఎడల జరుగునట్లుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మీ శక్తి వారిని తాకునట్లుగా, మీ శక్తి వారిని బలపరుచునట్లుగా మీ శక్తి చేత నింపి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీరే మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గ్లోరీ టు గాడ్.